నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. పాకిస్తాన్ అంటేనే కొంత పిచ్చి, కొంత పైత్యం, కొంత ఉన్మాదం, కొంత దిక్కుమాలినతనం ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే పాకిస్తాన్లో ఉండే అవలక్షణాలన్నీ ఒకే ఒక వ్యక్తిలోకి వచ్చి కూర్చుంటే అది ఆసిమ్ మునీరో షహబాజ్ షరీఫో కాదు. అంటే సైన్యానికి నాయకుడైన ఆసిమ్ మునీర్ లేదంటే ప్రభుత్వానికి నాయకుడైన షహబాజ్ షరీఫ్ వీళ్ళిద్దరు కాదు. వీళ్ళిద్దరు కాకుండా మూడో ఆనిమత్యం ఒక అతను ఉన్నాడు. ఆ మూడో ఆనిమత్యం ఎప్పుడు నోరు తెరిచినా సరే కంపు కంపు చేస్తాడు, గబ్బు గబ్బు చేస్తాడు. ఆ మధ్య ఒకసారి ఏమన్నాడంటే అమెరికా కోసం మేము చాలా డర్టీ వర్క్ చేశాము అని నోరు జారాడా లేదా కావాలని చెప్పాడా తెలియదు మనకి. అయితే ఆయన ఎవరు అంటే పాకిస్తాన్ యొక్క రక్షణ మంత్రి ఖవాజా షరీఫ్ ఇతని పేరు. ఈయన ఎప్పుడు మాట్లాడినా సరే కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ ఉంటాడనమాట. అటువంటి వివాదాస్పద మంత్రి ఇప్పుడు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో పాకిస్తాన్ మధ్యలో తలదూర్చి శాంతి ఒప్పందం కుదిర్చింది, కాల్పుల విరమణకి పాకిస్తానే కారణం అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ అనుకూల శక్తులు, ఆ డీప్ స్టేట్ వీళ్ళందరూ యాక్టివేట్ అయ్యి ఒక కొత్త నరేటివ్ నిర్మించాలని చూస్తున్న సమయంలో ఈ ఖవాజా షరీఫ్ అనేవాడు నోరు తెరిచి మళ్ళీ గందరగోళం సృష్టించాడు అనమాట. ఇంతకీ తను మాట్లాడింది ఏంటి, ఈ పాక్ రక్షణ మంత్రి మాట్లాడిన దానివల్ల ఏర్పడ్డ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందము, కాల్పుల విరమణ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న పాకిస్తాన్ ఇదే సమయంలో ఇజ్రాయెల్ని ఇలా బూతులు తిట్టడము లేదంటే ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం అనేది ఎంతవరకు సబబు అనేది మనం అందరికీ అర్థమవుతుంది. అంటే నోటితో చెప్తూ నొచటితో వెక్కిరించడం అని మనకు సామెత ఉంటుంది. అట్లా పాకిస్తాన్ ద్వంద్వ వైఖరి ఇక్కడ బయటపడుతుంది. షహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్ అమెరికా దగ్గర, ఇరాన్ దగ్గర వెళ్ళి బ్రోకర్గిరి చేస్తూ, చెంచాగిరి చేస్తూ మాటలు వాళ్ళకొక మాట వీళ్ళకొక మాట చెప్తుంటే మధ్యలో ఈ ఖవాజా ఆసిఫ్ అనేవాడు మాత్రం పాక్ రక్షణ మంత్రి, అది కూడా ఏదో చిన్న చిత్తక సెనేట్లో మెంబరు లేదంటే ఒక ఎంపీనో ఎమ్మెల్యేనో కాదు, వీడు డైరెక్ట్గా రక్షణ మంత్రి. ఈ పాక్ రక్షణ మంత్రి పోయి ఏమంటాడంటే ఇజ్రాయెల్ అనేది మానవ జాతికే ఒక శాపం అంటాడు. రెండోది దుష్ట దేశం, ఈవిల్ కంట్రీ అని కూడా నోటికొచ్చినట్టుగా కారుకూతలకు వస్తూ ఉంటాడు. యూరోప్లో ఉన్న యూదులు, ఇదంతా రెండో ప్రపంచ యుద్ధానికి ముందు గురించి మాట్లాడుతున్నాడు ఈ ఖవాజా ఆసిఫ్ అనేవాడు. రెండో ప్రపంచానికంటే ముందు యూరోప్లో చాలా చోట్లలో యూదులు ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడున్న నెతన్యాహుకు సంబంధించిన మతం, జూయిష్ రిలీజన్ అంటాం మనం. జుడాయిజం అనేది దాని అసలు పేరు. అయితే జుడాయిజాన్ని ఫాలో అయ్యే వాళ్ళు జూయిష్ పీపుల్. ఈ జూస్ అంటే లేదా యూదులు యూరోప్లో చాలా దేశాల్లో విస్తరించి ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ వదిలించుకోవడానికి యూరోప్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని తీసుకొచ్చి పాలస్తీనాలో దించి వాళ్ళకు పాలస్తీనాను విభజించి ఇజ్రాయెల్ అనే ఒక దేశాన్ని సృష్టించారు అని ఈ ఖవాజా షరీఫ్ అనేవాడు తన కూతలన్నీ కూస్తూ ఉన్నాడు అనమాట. అంతేకాదు, క్యాన్సర్ వంటి దేశాన్ని అని కూడా పేర్కొన్నాడు. ఇజ్రాయెల్ని క్యాన్సర్తో పోలుస్తున్నాడంటే కాల్పుల విరమణ పట్ల, శాంతి ఒప్పందం పట్ల, యుద్ధం ఆపాలనే దాని పట్ల పాకిస్తాన్ చిత్తశుద్ధి ఏంటో మనకు ఈ మాటలతోనే అర్థమైపోతుంది. పాకిస్తాన్ ఒకవైపు యుద్ధం వద్దంటుంది, కానీ వాళ్ళ రక్షణ మంత్రి మాత్రం ఇజ్రాయెల్ని నోటికొచ్చినట్టు తిడుతున్నాడు. ఇది వీళ్ళ పరిస్థితి. ఈ ఖవాజా ఆసిఫ్ అనేవాడు చేసిన, పాక్ రక్షణ మంత్రి చేసిన కామెంట్స్పై ఇజ్రాయెల్ ఏమంటుంది అంటే ఈ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయెల్ నాశనాన్ని కోరుకునే ఇటువంటి వ్యాఖ్యలు ఏ ప్రభుత్వం నుండి కూడా సహించబోమని హెచ్చరించింది. ఇజ్రాయెల్ మొదటి నుంచి కూడా పాకిస్తాన్ని నమ్మట్లేదు. ఇప్పుడు కూడా ఈ ఖవాజా ఆసిఫ్ అనేవాడి మాటల తర్వాత మరొకసారి ఇజ్రాయెల్కున్న అనుమానాలన్నీ మరోసారి నిజమయ్యాయి. ఇరాన్ వైపు పాకిస్తాన్ నిలబడి ఇజ్రాయెల్ని మొత్తం దోషిగా చూపించే కుట్ర జరుగుతుందని ఇజ్రాయేలీలు భావిస్తున్నారు. ముఖ్యంగా నెతన్యాహు పాకిస్తాన్ అనుమానిస్తున్నాడు. అదే విధంగా తమ గురించి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే అసలు సహించబోమని కూడా నెతన్యాహు తరఫున ఇజ్రాయెల్ ప్రతినిధులు గట్టిగా హెచ్చరించడం జరిగింది. అంతేకాకుండా పాకిస్తాన్ ఒక నిష్పక్షపాత మధ్యవర్తిగా ఉండలేదని, చర్చలకు ఆతిథ్యం ఇచ్చే అర్హత దానికి లేదని కూడా ఇజ్రాయెల్, అమెరికా ప్రతినిధులు ఇప్పుడు తాజాగా మండిపడుతున్నారు. పాకిస్తాన్ వ్యవహార తీరు, పాకిస్తాన్ నాయకుల నోటి దురద దీని గురించి చాలా తీవ్రంగా మండిపడుతున్నాయి.
అమెరికాలో ఉన్న ఎంపీలు ఏమంటున్నారంటే, అమెరికా కాంగ్రెస్ సభ్యుడు జోష్ గొథైమర్ వంటి వారు ఈ వ్యాఖ్యలను అత్యంత అసహ్యకరమైనవి, చాలా చండాలంగా ఉన్న ఈ కామెంట్స్ ఖవాజా ఆసిఫ్ పాక్ రక్షణ మంత్రి చేసిన కామెంట్స్ అని ఆయన పేర్కొన్నాడు. యూదులపై ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారని. భారతదేశంలో ఉన్న ముస్లింలది కూడా సేమ్ పరిస్థితి. ఇజ్రాయెల్ని బూచిగా చూపించి ఇక్కడున్న సామాన్య ముస్లింలని ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం ఈ ఖవాజా ఆసిఫ్ అనేవాడు ఇజ్రాయెల్ గురించి రకరకాల వ్యాఖ్యలు చేయడంతో అమెరికన్ ఎంపీలు కూడా దీన్ని తప్పుబట్టి చాలా బలంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటువంటి కామెంట్స్ చాలా అసహ్యకరమైనవి అని బలమైన పదాలతో తిడుతున్నారు. 2 దేశాలని పిలిచి కూర్చోబెట్టి యుద్ధం మానేయండి అని మేము చెప్తాము అని ముందుకొచ్చింది ఇస్లామాబాద్, పాకిస్తాన్. కానీ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాలను పిలిచి చర్చలకు పిలిచి ఇస్లామాబాద్లో చర్చించండి అని పిలిచిన పాకిస్తానే ఇరాన్ని సమర్థిస్తూ ఇజ్రాయెల్ని ఏకపక్షంగా ఈవిల్ కంట్రీ అని చెప్పేసి, క్యాన్సర్ అని చెప్పి రకరకాలుగా కామెంట్స్ చేస్తూ వ్యాఖ్యానిస్తుంటే అప్పుడు అది నిష్పక్షపాతంగా ఉన్నట్టు, ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టు కాదు. కాబట్టి ఈ చర్చలు పెద్దగా ఉపయోగపడవు, ఫలించవని మాత్రం చాలామందికి ఆల్రెడీ నమ్మకం కలిగిందనమాట. అంతేకాకుండా లెబనాన్ విషయంలో కూడా గాజా, ఇరాన్ తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్లో మారణ హోమం సృష్టి చేస్తుందని ఖవాజా ఆసిఫ్ ఆరోపించారు. హెజ్బుల్లాని తుడిచిపెట్టడంలో భాగంగా ఇజ్రాయెల్ బాంబులు వేస్తుంది. ఈ విషయం సూటిగా చెప్పకుండా ఖవాజా ఆసిఫ్ అనేవాడు ఇజ్రాయెల్ వెళ్ళి లెబనాన్ మీద దాడి చేస్తుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు చేయడాన్ని అందరూ ఖండిస్తారు. విచ్చలవిడి దారుణమైన హింసని ఎవరు సమర్థించరు. అలాగే లెబనాన్లో ఉన్న సామాన్య ప్రజలు, మహిళలు, పిల్లలు వీళ్ళు చనిపోవడాన్ని కూడా మనం అందరం వ్యతిరేకిస్తాం, ఖండిస్తాం. కానీ అక్కడ జరుగుతున్న పూర్తి విషయాన్ని చెప్పకుండా ఖవాజా ఆసిఫ్ అనేవాడు ఏకపక్షంగా ఇజ్రాయెల్ని మాత్రమే తప్పుపడుతున్నాడు తప్ప హిజ్బుల్లా అనే ఉగ్రవాద సంస్థ పేరెత్తట్లేదు. హిజ్బుల్లాని తప్పుపట్టే ధైర్యం కానీ చిత్తశుద్ధి కానీ ఈ ఖవాజా ఆసిఫ్ అనే పాక్ రక్షణ మంత్రికి ఉంటాయని మనం ఆశించడం కూడా దండగే.